చెల్లిస్తున్నాను. తేజక్క నాకు ఈ అవకాశం ఇచ్చిన తేజక్క కూడా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని స్తుతిస్తూ ఒక పాట పాడుకున్నాను. యేసయ్యలో నీ గుడారము క్షేమము, యేసయ్యలో నీ గిన్నె నిండి పొర్లును. యేసయ్యలో నీ గుడారము క్షేమము, యేసయ్యలో నీ గిన్నె నిండి పొర్లును. ఏ తెగులు నిన్ను సమీపించదు, ఏ తెగులు నిన్ను సమీపించదు, అపాయమేదియు దరి చేరదు, అపాయమేదియు దరి చేరదు. హల్లెలూయా 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 హోసన్నా, హల్లెలూయా 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 హోసన్నా. యేసయ్యలో నీ గుడారము క్షేమము, యేసయ్యలో నీ గిన్నె నిండి పొర్లును. నీతిమంతుడైనా నోవాహు ఇంటిని లోకమంత నీట మునిగిన కాపాడిన దేవుడు. నీతిమంతుడైనా నోవాహు ఇంటిని లోకమంత నీట మునిగిన కాపాడిన దేవుడు. యేసయ్యను నమ్మిన వారు సిగ్గునందరెన్నడు, నీవు నీ ఇంటి వారు దీవించబడదరు. యేసయ్యను నమ్మిన వారు సిగ్గునందరెన్నడు, నీవు నీ ఇంటి వారు దీవించబడదరు. యేసయ్యలో నీ గుడారము క్షేమము, యేసయ్యలో నీ గిన్నె నిండి పొర్లును. భక్తి పూర్ణుడైన కొర్నేలి ఇంటిని దైవజనుడి రాకతో దర్శించిన దేవుడు. భక్తి పూర్ణుడైన కొర్నేలి ఇంటిని దైవజనుడి రాకతో దర్శించిన దేవుడు. మరచిపోడు ఎన్నడు నీ భక్తిని యేసుడు, మరచిపోడు ఎన్నడు నీ భక్తిని యేసుడు. నీవు చేయు ప్రార్థనలు ఆలకించుచున్నాడు, నీవు చేయు ప్రార్థనలు ఆలకించుచున్నాడు. తగిన కాలమందు నిన్ను దర్శించును, తగిన కాలమందు నిన్ను దర్శించును. హల్లెలూయా 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 హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యలో నీ గుడారము క్షేమము, యేసయ్యలో నీ గిన్నె నిండి పొర్లును. ఏ తెగులు నిన్ను సమీపించదు, ఏ తెగులు నిన్ను సమీపించదు, అపాయమేదియు దరి చేరదు, అపాయమేదియు దరి చేరదు. హల్లెలూయా 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 హోసన్నా, హల్లెలూయా 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 హోసన్నా. వందనాలక్క. దేవునికి స్తోత్రము. చక్కటి పాట పాడినావమ్మా.
మనకు సత్యవేదమైన గురించి పరిచయం చేయాల్సిన పని లేదు. వాక్యం చెప్పింది ఎన్నోసార్లు, మరి జూమ్ కార్యక్రమాన్ని నడిపించింది ఎన్నోసార్లు, మరి దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ మరి మరి పాడింది. మనం చెప్పాల్సిన పని ఏం లేదు, అందరికీ తెలిసిన వ్యక్తి అన్నమాట. ఆమె అనంతపూరు వాస్తవ్యురాలు. మరి ఆమెకు కుమారుడు, ఒక కూతురు, కుమార్తెకు వివాహం జరిగింది. ఆమె బిఎస్సి బిఈడి టీచర్ తను. మరి వాళ్ళ హస్బెండ్ కూడా, ఆయన కూడా పనిచేస్తున్నారు. రిటైర్డ్ అయినారులేండి, అంతా రిటైర్డ్ అయినారు. మరి ఎంతో విశ్వాసం కలిగిన కుటుంబం. వీళ్ళ మామగారిని గురించి చెప్పాలి అంటే, పెనుగొండలో ఆయన డిఎస్పిగా పనిచేసి రిటైర్డ్ అయ్యి పెనుగొండలో సంఘాన్ని చక్కగా నడిపించాడండి. మిషనరీ సంఘం, అది ఏ మిషనరో నాకు అంత తెలియదు, కానీ ఆ మిషన్ సంఘంలో చాలా చక్కగా పరిచయం చేసినారు. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి కూడా ఆయన ఎంతో పరిచయం చేశారు. మరి మార్గరేటు ఈమె తోడుకోడళ్ళండి. మరి మార్గరేట్ ఈమె తోడుకోడళ్ళు. మరి ఆ పెద్ద కుమారుడు రవి గారు అడ్వకేట్ గా పనిచేస్తున్నారు. మరి వీళ్ళందరూ, వీళ్ళ కుటుంబం మంచి కుటుంబము, దేవుని యొక్క భయభక్తులు కలిగిన కుటుంబము. మరి ఆ కుటుంబానికి కోడలుగా వచ్చిన వేదాన్ని బట్టి దేవునికి స్తోత్రం. వేద వాళ్ళ ఆడబిడ్డ, భర్త చెల్లెలు, నేను తోడుకోవడండి. మరి దేవుడు ఈ విధంగా మరి అవకాశం ఇచ్చాడు. వేద ఇంకోసారి మా మరి వేదాన్ని దేవుడు పరిశుద్ధాత్మ చేత నింపబడి, ఎవరికి ఎటువంటి హెచ్చరికలు కావాలో, ఎవరికి ఎటువంటి దిద్దుబాట్లు కావాలో మరి ఆమె ద్వారా మనం విన్నామండి. వాక్యం కోసం ఎవరైనా ప్రార్థన చేయాలి అనుకుంటే ఒక 2 నిమిషాలు ప్రార్థన చేయండి అమ్మా. వాక్యం కోసం ప్రార్థన చేయాలి అనుకుంటే 2 నిమిషాలు చేయలేదు లెక్క. నేను చేస్తాను లెక్క, నేనే చేస్తాను. వాక్యం కోసం మాత్రమే, వేరే విషయాలు అవసరం లేదు. సిస్టర్ నేను చేయనా సిస్టర్? 2 నిమిషాల కంటే ఎక్కువ చేయకూడదు, వాక్యం కోసం. అలాగే. చేరి వచ్చిన స్త్రీలందరికీ వందనాలండి. ప్రార్థన తీసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, వాక్య స్వరూపి అయిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీరు వాక్యమై ఉండి కూడా మా కొరకు శరీరధారిగా ఈ లోకంలో జన్మించడానికి ఇష్టపడినందుకే స్తోత్రములు. ప్రభువా, ఇప్పుడు వాక్యం చెప్పబోతున్న సిస్టర్ని బట్టి కూడా స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆ సహోదరిని మీ ఆత్మతో నింపి ప్రభువా, మీరు ఇవ్వబోతున్నటువంటి వాక్యమును మా అందరితో పంచుకోవడానికి సహాయము చేయండి. పరలోక వర్తమానమును ప్రభువా మాకు అందించండి. మాకు కావలసినటువంటి వాక్యమును, ఆత్మీయ ఆహారమును మీ బిడ్డ ద్వారా మీరు మాకు బోధించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మీరు ఆది యందు వాక్యమై ఉండి కృపాసత్య సంపూర్ణుడుగా మా మధ్య జన్మించినందుకే స్తోత్రములు. ఇప్పుడు మీరు వాక్యం ద్వారా మాట్లాడి కల్వరిలో మా కొరకు చేసినటువంటి ఆ త్యాగమును ఆ సహోదరి వివరిస్తూ మమ్మల్ని ఇంకా ఆత్మీయతలు ముందుకు నడిపించుటకు మీరే కృప చూపించి సహాయము చేయమని, సిస్టర్ కూడా మంచి బలము, శక్తి, ఆరోగ్యం ఇచ్చి చక్కని వాక్య పరిచర్య చెట్టు కృప చూపించమని యేసుక్రీస్తు ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము. ప్రియ పరలోకమందున్న మా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. నా వాయిస్ వినిపిస్తుందా? వేద వినిపిస్తా ఉంది. ఓకే అక్క, వీడియో ఆన్ చేసుకోమ్మా. వీడియో నేను ఇట్లా పెడితే మళ్ళీ నేను నా ఫిగర్ రాదు. ఇట్లా పెట్టుకోవాల్సిందే. ఇట్లా అంటే బుక్ పైన పెట్టుకోవాలా, ఎందుకంటే నేను ఇట్లా ఆనుకోవాలి కదా, అందుకని. అక్క ఒకసారి పెట్టి చూడమ్మా ఆంటీ. పెడతాను, కానీ అంత ఇది పైదంతా కనిపిస్తుంది అనమాట, అందుకని చూడండి ఒకసారి. అది అట్లా ఫ్యాన్ అదంతా కనిపిస్తుంది. నువ్వు కనపడదా? అంటే నేను ఇట్లా స్ట్రైట్ గా పెడితే కనిపిస్తుందిలే, కానీ నేను ఇట్లా పెట్టుకొని మాట్లాడాలి, అందుకని. ఇట్లా పెడితే కనిపిస్తుంది బాగా. నేను ఇట్లా పెడితే ఇట్లే పట్టుకొని చెప్పలేను కదా, అందుకని లాస్ట్ లో పెట్టుకుంటాను ఒకసారి. అదే కానిచ్చుకునే కూడా అది కొంచెం కష్టంగానే ఉంది. ఓకే, జిమ్ లో చేరి వచ్చిన సిస్టర్స్ అందరికీ యేసునామమున వందనాలు. నేను అందరి అంత చక్కగా వాక్యం చెప్పలేను, కానీ ప్రభు నన్ను బలపరిచి
ఆయన తన ఆత్మతో నన్ను నింపితే తప్ప ఆయన నన్ను తన నోటి బుర్రగా వాడుకుంటే తప్ప నేను వాక్యం చెప్పలేను. నిస్సహాయరాల్ని, దయతో క్షమించండి ఏమన్నా తప్పులుంటే. ఒక్కసారి నేను కూడా ఒకసారి ప్రభువుని అడుక్కుంటాను. కృపాసత్య సంపూర్ణుడమైన నా గొప్ప తండ్రి, దయగల నా ప్రభువ, మీకే వందనాలు, స్తోత్రాలు. ఇదిగోనైనా ఈ దినాన జూమ్లో నీ బిడ్డలతో చేరి ప్రభు నీ వాక్యం పంచుకోవడానికి అయోగ్యురాలనైనా నన్ను మీ సన్నిధిలో నిలబెట్టినారు. మీకు వందనాలు, స్తోత్రాలు. నాయన మీరే కృప చూపించండి, దయ చూపించండి. నన్ను మరుగుపరిచి మీరు మాత్రమే మాట్లాడండి ప్రభువ. మీరు మాట్లాడితే మాకు క్షేమము, మాకు ఎంతో ధన్యత ప్రభువ. కాబట్టి దయ చూపించి సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలు ఉంచినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ నన్ను తగ్గించుకుంటూ మీ నామాన్ని ఎల్లవెల్ల హెచ్చిస్తూ పూజిస్తూ గనపరుస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనము. ఎవరన్నా నాకు కొంచెం సహాయం చేయండి, మా నాకు గొంతు బాగలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. 17వ వచనం కదమ్మా, చదువునా? చదవండి అక్క. యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడును ఎన్నడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. కృపా సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగింది. ఈ రోజు నా అంశము కృప, దేవుని కృపను గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. కృప అనగా ఎవరు? క్రీస్తే. కృప అనగా క్రీస్తే. కృప ఎవరి ద్వారా వచ్చింది? మనకు యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. దేవుని కృప అన్నది అత్యంత ప్రాముఖ్యమైన విషయం మనకు. నిజంగా మన పరిశుద్ధ గ్రంథంలో ఆయన కృప మనకి ఎంత అవసరం. ప్రతిరోజు ఆయన కృప లేకపోతే మనం బ్రతకలేము. ప్రతి నిత్యం, ప్రతి నిమిషం ఆయన కృపలోనే మనం బ్రతుకుతున్నాం. ఆయన కృప ద్వారానే బ్రతుకుతున్నాం, ఆయన కృప ద్వారానే జీవిస్తున్నాం, ఆయన కృప ద్వారానే నడవగలుగుతున్నాము. అన్ని విషయాల్లో, ప్రతి విషయంలో ఆయన కృప లేకుండా మనం బ్రతకలేము అన్నమాట. నిజంగా ఈ యొక్క గ్రంథంలో దేవుని కృప అనేది అత్యంత ప్రాముఖ్యమైన విషయం. ఇది మనకు క్రీస్తు ద్వారానే వచ్చింది. క్రీస్తు అంటేనే కృప, కృప అంటేనే క్రీస్తు. కొత్త నిబంధన ప్రకారము వాస్తవానికి మన ఆస్వాదన కొరకు మన దేవుడు ఏమై ఉన్నాడు అన్నదియే దేవుని కృప. కృప అన్నది ప్రధానముగా మన కొరకు దేవుడు చేసే పని కాదు, దేవుడు చేసే పని కానే కాదు. కృప అన్నది స్వయాన త్రియేక దేవుడు మనలోనికి వితరణింపబడ్డం అన్నమాట. త్రియేక దేవుడే మనలోనికి వితరణింపబడుట, ఆస్వాదింపబడుట, ఆ రెండు మనలో ఉంటాయి. అదే కృప. మనకు త్రియేక దేవుడు మనలోనికి వితరణించబడ్డము, ఆస్వాదించబడమే మనకు కృపగా ఉంటుంది. విశ్వాసులమైన మనం అందరము దీనులుగా చేయటం ద్వారా కూడా దేవుని కృపను మనము ఆస్వాదిస్తాము. నిజంగా మనం ఎప్పుడైతే మన విశ్వాసులమైన మనం ఆయన యొక్క బిడ్డలముగా చేయబడ్డాం, ఆయన రక్తంలో మన పాపాలన్నీ కడుక్కున్నాం, మనం రక్షింపబడ్డాం. కాబట్టి దీనులముగా మనం ఉండాలి. విశ్వాసులమైన మనం అందరం దీనులుగా ఉన్నప్పుడే దేవుని కృప మనం ఆస్వాదిస్తాం. ప్రభు యొక్క అత్యధికంగా ప్రభుల కృప ద్వారా మనము విశ్వాసమును, ప్రేమను కలిగి ఉంటాం. నిజంగా ఆయన కృప ద్వారానే, ఆయన యొక్క అత్యధికంగా ప్రభుల కృప ద్వారా మాత్రమే మనం విశ్వాసమును, ప్రేమను ఈ రెండింటిని కలిగి ఉంటాం. 1 తిమోతి 1:14 చూడండి ఒకసారి. 1 తిమోతి 1:14. 1 తిమోతి 1:14 చదువుతున్నానమ్మా. చదవండి. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును, ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియు నై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. చాలు. ఇక్కడ పౌలు గారు తిమోతికి రాస్తే ఏమంటున్నారంటే, మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును, ప్రేమయు అత్యధికముగా విస్తరించెను.
నిజంగా ఆయన యొక్క కృప, ఆయన యొక్క ప్రేమ మన ఎంతో అత్యధికంగా విస్తరించిందని ఇక్కడ మనం చదువుతున్నాం. కాబట్టి మన ప్రభు యొక్క కృపయు, క్రీస్తు యేసునందున్న ప్రేమయు, విశ్వాసమును ప్రేమయు అత్యధికంగా మన ఎడల విస్తరించి ఉంది. విశ్వాసం ద్వారా మనం ప్రభుని స్వీకరిస్తాం. విశ్వాసం ఉంటేనే మనం ప్రభుని స్వీకరించగలం. తర్వాత ప్రేమ ద్వారా మనం స్వీకరించిన ప్రభువుని ఆస్వాదిస్తాం. ప్రేమ ద్వారా ఏం చేస్తాము? మనం ప్రభుని, విశ్వాసం ద్వారా ప్రభుని స్వీకరిస్తాము. ప్రేమ ద్వారా మనము స్వీకరించిన ప్రభువును మనం ఆస్వాదిస్తాం. నిజంగా మనలో ప్రేమ ఉంటే ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమను మనం ఎవరికి పంచలేము. కానీ మనల్ని ఎంతగానో ఆయన మనల్ని ప్రేమించినాడు. కాబట్టి మనము ఆయన ప్రేమను మనం ఆస్వాదించే వారంగా, ఆయనను స్వీకరించే వారంగా ఉండాల. ఈ కృపలు అంటే ఈ యొక్క కృపలో దేవుని నిత్యమైన ఆదరణను మరియు శుభ నిరీక్షణను ఆస్వాదిస్తాం. ఈ కృపలో మనం ఏమేమి ఆస్వాదిస్తామో దేవుని యొక్క నిత్యమైన ఆదరణ మరియు శుభ నిరీక్షణను కూడా ఆస్వాదించే వారంగా మనం ఉంటాం. 1 తెస్సలోనికైలు 2:16 చూస్తే అక్కడ 2 తెస్సలోనికైలు 2:16 తెస్సలోనికైలు 2:16 కదమ్మా? 16. ఓకే, చదువుతున్నానమ్మా. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును పరచునుగాక. సత్కార్యములు ఇక్కడ చూడండి, మన ప్రభువైన యేసుక్రీస్తును ఆయన మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణ ఇచ్చినాడు. కృపచేతనే మనకు నిత్యమైన ఆదరణ అనుగ్రహించినాడు. అంతేకాకుండా శుభ నిరీక్షణను కూడా మనకి ఇచ్చినాడు మన తండ్రి అయిన దేవుడు. తర్వాత ఆయన మన హృదయంలో ఆదరించినాడు. ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మనల్ని స్థిరపరిచిన దేవుడు ఆయన. నిజంగా అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాస్తూ ఈ యొక్క శుభ నిరీక్షణను, ఆదరణను, నిత్యమైన ఆదరణ, ఆయన కృప, ఆయన యొక్క ఆయన హృదయ వాంఛను మనకు తెలియజేసినాడు. నిజంగా హృదయంలో ఆదరించే దేవుడు ఆయన, మనకు శుభ నిరీక్షణను కలిగించే దేవుడు. ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచునుగాక. ప్రతి వాక్యమందును మనల్ని స్థిరపరచాలని తెస్సలోనికైలకు పౌలు రాస్తున్నారనమాట. కాబట్టి మనల్ని కూడా ఆ విధంగా మన ప్రభువు మనల్ని ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మనల్ని స్థిరపరచునుగాక. ఆమేన్. అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేసి దేవుని ఆదరణ వచ్చేసి తాత్కాలికమైనది కాదు, ఎప్పటికి కూడా. ఆయన యొక్క ఆదరణ నిత్యమైన ఆదరణ. దేవుని యొక్క ఆదరణ తాత్కాలికమైనది కాదు, కానీ నిత్యమైన ఆదరణ. ఈ నిత్యమైన ఆదరణ ఏమిస్తుంది? మనకు నిత్య జీవాన్ని ఇస్తుంది. నిత్యమైన ఆదరణ నిత్య జీవమై ఉన్నది. ఈ కృప కంట ఒక కొలత అనేది ఉంటది. ఎట్లా కృపకు కొలత ఉంటది అంటే, మన క్రియలను బట్టి మనకు ఆయన కృపను చూపిస్తూ వస్తూ ఉంటాడు. కానీ దేవుని యొక్క కృప, ప్రభు మాత్రమే కొలత లేని వాడుగా ఉన్నాడు. ఆయన కొలత లేని వాడు కాబట్టి ఆయన కృపను తన బిడ్డల విస్తారంగా ఆయన అనుగ్రహించే దేవుడుగా మనకు ఉన్నాడు అనమాట. కాబట్టి మన ప్రభు మాత్రమే కొలత లేని వాడుగా మనం ప్రతి విషయం ఉన్నాడు. మనం ప్రతి విషయంలో విశాలమైన దృక్పథం కలిగి ఉండాలి. అప్పుడంట మన యందున్న కృప చాలా గొప్పదిగా ఉంటదంట. విశాలమైన దృక్పథంలో మనం ఉన్నప్పుడు ఆ కృప అనేది చాలా గొప్పదిగా ఉంటది. అంతేకాకుండా మనం గర్వాంధులమైనప్పుడు, అంటే గర్విష్ఠులుగా ఉన్నప్పుడు మన యందున్న కృప ఎట్లుంటదంట? చిన్నదిగా ఉంటదంట. అది యాకోబు 4:6 చూద్దాము. అంటే గర్విష్ఠులు ఎట్లా అనేది యాకోబు 4:6. చదువుతున్నానమ్మా. ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనములు చెప్పుచున్నది. కాబట్టి దేవునికి చాలు. ఇక్కడ చూడండి, ఆయన
కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. కాబట్టి దేవుడు అహంకారులకు గర్విష్ఠులను అడ్డగించి దీనులకు కృప అనుగ్రహించే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. కాబట్టి మనం గర్విష్ఠులుగా ఎప్పుడూ ఉండకూడదు, దీనులుగానే ఉండటం మనం నేర్చుకోవాలి. దీనత్వం అనేది చాలా మనకు ఎంత అవసరమైనదిగా ఉంటుంది. మన దేవుడు దీన మనసు కలిగిన దేవుడు. ఆయన జన్మ దీనంగా అంటే దీనంగా అంటే ఆయన పశుల పాకలో జన్మించిన దేవుడు. అంటే తను ఎంతగానో తగ్గించుకొని అంత గొప్ప దేవుడు ఒక చిన్న పశువుల పాకలో జన్మించిన దేవుడు. నిజంగా అంత దీనంగా ఆయన జన్మ ఉండింది. తర్వాత ఆయన సేవ కూడా ఎంతో దీనంగా చేసినాడు. ఆయన మరణించే సమయంలో కూడా ఎంత దీనుడుగా చనిపోయినాడు. అటువంటి ప్రభువును అంత గొప్ప దేవుడే దీనంగా బ్రతికినప్పుడు మనం ఎంతటి వారం. కాబట్టి మనం ఒక్కోసారి మన యొక్క పరిస్థితులను బట్టి మనం ఒక్కోసారి గర్విస్తూ ఉంటాం. కాబట్టి అటువంటి గర్విష్ఠితనం నుంచి మన మధ్య గర్విష్ఠితనాన్ని తీసివేసుకొని దీనులుగా బ్రతకడం నేర్చుకోవాలని, ఆ దీనులుగా బ్రతికినప్పుడే దేవుని కృప మనతో ఉంటదన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా మనం గర్వాంధులంగా ఉండకూడదని ప్రభు మనకు తెలివిస్తున్నాడు. తరువాత ఒక్క నిమిషం ఫోన్ వచ్చిందండి. ఏమంటే కాబట్టి ఈ కృప మనం గర్వాంధులమైంటే ఆ కృప మనతో ఉండదు. అంటే చాలా తక్కువగా ఉంటుంది. అదే మనము అంటే దీనులమై బ్రతికినప్పుడు ఆ కృప మనతో ఎంతో సమృద్ధిగా మనల్ని ఆదరించేదిగా, మనల్ని బలపరిచేదిగా దేవుని యొక్క కృప మనతో ఉంటది అనమాట. ఇక్కడ 1 కొరింథీ 15:10 పౌలు గారు అంటారు, ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే అని పౌలు గారు చెప్పినారనమాట. 1 కొరింథీ 15:10 చూస్తే ఒకసారి చూస్తాం. 1 కొరింథీ 15:10. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనని అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయున్న దేవుని కృపయే. ఇక్కడ చూడండి పౌలు గారు ఎంత చక్కగా, అయినను నేనేమైనానో అది దేవుని కృప వలన, నిజమే ఎంత తగ్గించుకున్నాడు చూడండి దీనుడుగా. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు. నిజంగా ఆయన కృప ఎప్పుడు కూడా నిష్ఫలం కాలేదు అని చెప్తున్నాడు అనమాట. అంటే అంత ఎక్కువ ఆయన కష్టపడినాడు దేవుని కోసం. నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. నిజంగా ప్రయాసపడినది పౌలు గారు కాదు, దేవుని కృప. ఆయన ఇచ్చిన కృప మాత్రమే ఆయనకు తోడైంది. కాబట్టి అన్ని బాధల్లో, అంత దుఃఖంలో, ప్రతి దాంట్లో ఆయన ఎంతగానో ఆయన కృపతో ఉన్నాడు. కాబట్టి అన్ని పనులు చేయగలిగినాడు, అంత పరిచర్యను చేయగలిగినాడు, ఎంతో మందిని ప్రభువులోకి తీసుకొని రాగలిగినాడు. నిజంగా పౌలు గారు మనకి ఎంతో మాదిరికరమైన జీవితాన్ని మనకి ఇచ్చినాడు. అంతేకాకుండా పౌలు గారు ఇంకొక మాట చెప్తారు, మన బలహీనతలో ప్రభు యొక్క చాలిన కృప మనకు ఉంటుంది. నిజంగా మనం బలహీనులుగా ఉన్నప్పుడు ఆయన యొక్క చాలిన కృప మనకు తోడుగా ఉంటుంది అనమాట. మనం బలంగా ఉంటే ఆయన కృప మనతో ఉండదంట. అవసరం లేదు కదా, మనం బలంగా ఉన్నప్పుడు ఆయన కృప మనకు అవసరం లేదు. కాబట్టి మనం బలహీనంగా ఉన్నప్పుడే, మన బలహీనతలో ఆయన కృప మాత్రమే, క్రీస్తు యొక్క కృప మనల్ని ఆవరించి ఉంటదంట. ఆయన శక్తి పరిపూర్ణంగా మనకు అనుభవించేదిగా ఉంటదంట. 2 కొరింథీ 12:9-10 పౌలు గారు ఇంకొక మాట చెప్తారు. 2 కొరింథీ 12:9-10 చూస్తున్నానమ్మా. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. అమ్మ ఎవరమ్మా, కొంచెం మ్యూట్ చేసుకోండి. చేసుకోండి. ఎవరు చేసుకున్నారులే వేదా. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తము విశేషముగా నా బలహీనత ఎందే బహు సంతోషంగా అతిశయపడుదును.
చూడు అంటే బలహీనతలోనే అంటే ఎందుకంటే ఆయన కృప బలహీనతలో ఉన్నప్పుడు ఆయన కృప ఆయనతో ఉంది కాబట్టి, పౌలు గారితో ఉంది కాబట్టి ఆయన అప్పుడే సంతోషపడతాడంట బలహీనంగా ఉన్నప్పుడే. కాబట్టి మనం కూడా ఆ విధంగా బలహీనతలో మా దేవుడు మాకున్నాడు, ఆయన కృప మాతో ఉంది అని మనము అతిశయించే వారంగా, సంతోషించే వారంగా ఉండాలన్నమాట. నేను ఎప్పుడు బలహీనో అప్పుడే బలవంతుడు, నిజమే కదా. బలహీనతలో ఉన్నప్పుడే మనము బలవంతులమవుతాం, ఎందుకంటే ఆయన కృప మనతో ఉంటది కాబట్టి. క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవంలోను నేను సంతోషిస్తున్నాను అని చెప్తున్నాడు పౌలు గారు. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఏమనుకోవాలంటే, ప్రవ్వా నాకు బలహీనత ఉందని మనం చింతించకుండా, నా బలహీనతలో నువ్వు నాకు కృపనిస్తున్నావు తండ్రి, నన్ను బలపరుస్తున్నావు, నీ కృప నాకు తోడుంది నాయన చాలు అని మనము ప్రభుత్వ చెప్పేవారంగా ఉండాలన్నమాట. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలుపుతాం అంటే ఆయన శక్తి మనల్ని కప్పుతుందంట. ఆ బలహీనతలో ఉన్నప్పుడు ఆయన శక్తి మనల్ని కప్పేదిగా ఉంటది అనమాట. కాబట్టి మనము సంతోషించాలి, అతిశయపడాల ఆ కృపను బట్టి మనం ఎంతో సంతోషించి ఆయన కృతజ్ఞతలు చెల్లించే వారంగా మనం కూడా ఉండాలన్నమాట. మన ఇబ్బందుల్లో, హింసలలో, ఉపద్రవములలో ఆయన ఎంతగా సంతోషించినాడో ఆ విధంగా మనం కూడా ఆయన కృప మన ఇబ్బందుల్లో, హింసల్లో, ఉపద్రవాల్లో, అంటే మనకు హింసలు ఏం జరగవులే, ఉపద్రవాలు, ఇబ్బందులు ఇవన్నీ వస్తూ ఉంటాయి, కష్టాలు, బలహీనతలు, వీటన్నిటిలో కూడా మనము సంతోషించే వారంగా ఉండాలి. ఎందుకంటే దేవుని కృప మనతో ఉంటది కాబట్టి. అది విశ్వసించాల, దేవుని కృప నాతో ఉంది అని విశ్వాసం కలిగినప్పుడే మనము ఆ ఇబ్బందుల్లో అన్నిట్లలో సంతోషించే వారంగా ఉంటామన్నమాట. కాబట్టి దేవుని కృప అన్నది సమస్త పరిశుద్ధమైన నమ్మకమైన వాటితో మిళితమైందంట, సమ్మిళితమై ఉంది. దేవుని కృప అనేది సమస్త పరిశుద్ధమైన నమ్మకమైన వాటిలో సమ్మిళితమైనదిగా ఉంటుందన్నమాట. దేవుని కృప అనేది మనం పునరుద్ధానంలో జీవించినట్లు చేస్తుందంట. ఆయన పునరుద్ధరణలో జీవించినట్లు చేయడమే కాకుండా మన జీవముగా, జీవ సరఫరాగా ఆయన మనకు ఉంటాడు. కృప అనగా త్రియేక దేవుడే మన జీవముగాను మన సమస్తముగాను ఒకటి. అపోస్తల కార్యములు 20:32 ఒకసారి చూస్తే ఆయన యొక్క కృపా వాక్యాన్ని గురించి తెలుసుకుందాం. అపోస్తల కార్యములు 20:32. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యం వలన మిమ్మను అప్పగించుచున్నాను. అదే కదా. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలిగేటుకును, పరిశుద్ధపరచమైన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఆమేన్. నిజంగా ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమును మిమ్మల్ని అప్పగించుచున్నాను అంటున్నారు పౌలు గారు. నిజంగా అంటే అక్కడ ఉండే ప్రజలను చెప్తున్నాడు అనమాట. మీ దేవునికి ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన అప్పగించడమే కాకుండా ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజే దేవుడు, పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించటకు శక్తిమంతుడు అంటారు. నిజంగా మన శక్తి కలిగిన దేవుడు, నిజంగా మనకు స్వాస్థ్యం అనుగ్రహించే దేవుడు ఆయన. ఆయన స్వాస్థ్యంలో మనం పాలొందేటట్లు చేసే దేవుడు మన దేవుడు. నిజంగా పౌలు గారి మాటలు విన్నప్పుడు మనకి ఎంత సంతోషాన్ని, మన హృదయానికి ఎంతో ఆదరణను ఇస్తారనమాట. దేవునికి కృపవాక్యంను మిమ్మును అప్పగించుతున్నాను. వాక్యం అంటే పరిశుద్ధులను నిర్మించగలదంట. కాబట్టి ప్రతిరోజు మనము వాక్యం చదువుతున్న ద్వారా మనం పరిశుద్ధపరచబడతాం. ఎందుకంటే మనల్ని మనము సరి చేసుకుంటాం ఆయన వాక్యం ద్వారా. కాబట్టి వాక్యం అనేది పరిశుద్ధులను నిర్మించగలదు. దేవుని కృపావాక్యము పరిశుద్ధపరచబడిన వారందరిలో ఆయన స్వాస్థ్యమును అనుగ్రహించుటకు ఆయన శక్తిమంతుడని పౌలు గారు మనకు తెలియజేస్తున్నారు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు ఎడబాపనేరారు. ఈ రోమా 8:35 చూస్తాం. రోమా 8:35. రోమా 8:35 వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఘనమైనను దేవదూతలైను, ప్రధానులైను, ఉన్నవైను, రాబోయేను, అధికారులైను, ఎత్తైను, లోతైను సృష్టింపబడిన మరి ఏదేను మన ప్రభువైన క్రీస్తు యేసునందు దేవుని మనలను ఎడబాప. ఇది 8వ అధ్యాయము 35 వచనం. 35. 35. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు
శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. ఎంత మంచి వాక్యాన్ని మనకు దేవుడు ఈరోజు ఇచ్చినాడు చూడండి. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు కూడా ఎడబాపనేరారు. కాబట్టి మనం ఒకవేళ మనము విడిపోవాలనుకునే దేవుడు మనల్ని వదలడు. ఎందుకంటే మన పాపాలన్నీ ఆయన దగ్గర ఒప్పుకున్నాం, ఆయన బిడ్డలుగానే అయినాం కాబట్టి ఆయన ప్రేమ నుండి మనల్ని ఎవ్వరు కూడా మనం ఒకవేళ కొంచెం లోకాశల్లో పడినా కూడా వెంటనే ప్రభు మనల్ని సరిచేస్తాడు. ఆయన పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు కాబట్టి ఆయన మనల్ని, మన హృదయాన్ని, మన ఆత్మను త్వరగానే మనల్ని కోలుకునేటట్లు చేస్తాడు. అయ్యో నేను తప్పు చేసినాను అనేటట్లు చేస్తాడు. కాబట్టి ఆయన ప్రేమ నుండి మనం ఎప్పుడు కూడా ఎంత శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన ఏది కూడా మనల్ని ప్రభు ప్రేమ నుండి ఎప్పుడు కూడా ఎడబాపనేరవు. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించినాడు. ఆయన ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాం. ప్రతి దాని విషయంలో మనము అత్యధిక విజయం పొందుతాం. ఎందుకంటే మన ప్రభు మనతో ఉన్నాడు, ఆయన కృప మనతో ఉంది. కాబట్టి వీటన్నిటిలో ప్రతి విషయంలో మనము అత్యధిక విజయాన్ని పొందుకునే బిడ్డలంగా మనమందరం ఉన్నాము. ఆయన మనల్ని ఆ విధంగా నిలబెట్టగలడు. అందుకని ప్రభువుకు స్తోత్రం చెల్లిస్తాము. తర్వాత ఆయన యొక్క సంకల్పము ఎంతో గొప్పదిగా ఉంటుంది. మన దేవుని కృపలోనికి ఇంకొకటి రోమా 5:2 ఒకసారి చూడు లెక్క. మనము రోమా 5:2 మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృప యందు ప్రవేశం గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. దేవుని మహిమని గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. నిజంగా ఆయన యొక్క నిరీక్షణను బట్టి మనం అందరము అతిశయపడుతున్నాము అనమాట. అంతేకాకుండా మనము యేసయ్య ద్వారానే మనము లోకాశలను, లోకంలో ఉన్న పరిస్థితులన్నిటినీ జయించగలము. సమస్త ఇబ్బందుల పైన మనం అత్యధిక విజయాన్ని పొందుకోవచ్చు అనమాట ఈ కృప ద్వారా. కాబట్టి క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు కూడా ఎడబాపనేరరు. దేవుని కృపలోనికి ప్రవేశించిన అందరము అందులోనే నిలిచిందాం, అంటే దేవునిలోనే నిలిచిందాం. కాబట్టి మనం వాక్యంలో నిలిచి ఉన్నప్పుడు, ఆయన కృపలోనికి ప్రవేశించినప్పుడు మనము సమర్థులంగా చేయబడతాం అన్నమాట. కాబట్టి ఆయన యొక్క సంకల్పాన్ని బట్టి మనం ధర్మశాస్త్రం కింద లేం, కానీ దేవుని గృహపాలలోని కృప కింద ఉన్నాం. మనం ఇప్పుడు ధర్మశాస్త్రం కింద లేము, దేవుని గృహపాలలోని కృప కింద మనము ఉన్న వారంగా ఉన్నాము. ఈ కృప స్వయాన మన దేవుడే. ఎవరి కృప? మన దేవుడు. అపోస్తుల కార్యములు 11:23 అపోస్తులు ఏ విధంగా అపోస్తుల కార్యంలో ఆయన కృప ఏ విధంగా వారి ఎడ్ల పనిచేసిందో ఒకసారి చూస్తాము. అపోస్తుల కార్యములు 11:23 వచ్చిన 11:23 అతడు వచ్చి దేవుని కృపను చూచి అదేనా అదే సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకున్న వాళ్ళని అందరినీ హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నిండుకున్న సత్పురుషుడు. ఇంకా చదవాలమా? కొంచెం చదవండి. బహుజనులు ప్రభు పక్షమున చేరిది. చాలు. అతడు వచ్చి దేవుని సంతోషించి. అపోస్తుల కార్యములు 11:23 అతడు అంటే ఇక్కడ బర్నబా అన్నమాట. బర్నబా అంతియోకయ వరకు వచ్చినాడు అనమాట. అప్పుడు స్టెఫెన్ విషయంలో చాలా శ్రమ కలిగింది. అప్పుడు యూదులంతా, అపోస్తులంతా చెదిరిపోయినారు. తర్వాత బర్నబా, పౌలు గారు వచ్చినారు యెరూషలేముకు. అక్కడ వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు. అప్పుడు బర్నబా అంతియోకయకు వచ్చినప్పుడు అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించినాడంట. అక్కడ అంతగా వాక్యం ప్రభులింది, ఎంతో మంది ప్రభులోకి వచ్చినారనమాట. కాబట్టి ఎంతగానో సంతోషపడినాడు. నిజంగా ప్రభు అక్కడ కృప ఇంతగా విస్తరించింది, ఇంతమంది ప్రభులోకి వచ్చినారని బర్నబా గారు ఎంతో సంతోషించినారు అనమాట. ప్రభువును స్థిర హృదయంతో హత్తుకున్నాడని అందరినీ హెచ్చరించినాడు. అక్కడ ఉన్న వారందరికీ, మీరు ఆయన స్థిర హృదయంతో హత్తుకోండి, మీరు మరి పక్కకు తొలగొద్దు అని వారిని హెచ్చరించినాడు. అంతేకాకుండా
పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నిండుకున్న సత్పురుషుడు బర్నబా. అందుకని బహుజనులు ఆయన యొక్క ప్రవర్తనను, ఆయన యొక్క మంచితనాన్ని, అవన్నీ ఆయన చెప్పే ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డం ప్రతిదీ చూసి బహుజనులు ఆయన పక్షముగా చేరినాడు అన్నమాట. కాబట్టి ఈ విధంగా వారిని ఎంతగానో బర్నబా వారిని ఎంతగానో హెచ్చరించినాడు, ప్రభు విషయంలో ప్రోత్సహించినాడు. అంతేకాకుండా దేవుని కృప ఎందుకు కొనసాగవాలని వారిని ప్రోద్బలం చేసినాడు. మీరు ఎప్పుడు దేవుని కృపలోనే కొనసాగాల, ఆయన కృప నుండి తొలగిపోవద్దు అని ప్రోత్సహించినాడు. అపోస్తల కార్యములు 13:43 ఒకసారి చూస్తే 13:43 సమాజ మందిరంలోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులను, భక్తిపరులైన యూదామత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించి. చూడు, సమాజ మందిరంలో ఉన్న వారందరూ యూదులు, భక్తిపరులైన యూదామత ప్రవిష్టులను వీరంతా కూడా పౌలును బర్నబాను వెంబడించినారు. ఎందుచేత వారు ఆ యొక్క దేవుని కృపయందు బలపడినారు, శక్తి నొందినారు. కాబట్టి అందరినీ బలపరుస్తున్నారు. వీరు వారితో మాట్లాడుతూ దేవుని కృపయందు నిలకడగా ఉండవలనని వారిని హెచ్చరించింది. కాబట్టి దేవుని కృపయందు నిలకడగా ఉండాలని వారిని అందరినీ హెచ్చరించినారు అనమాట. కాబట్టి మనం కూడా మన పరిసరాల్లో మన చుట్టూ ఉన్న వారందరికీ కూడా కొరకు కూడా మనం ప్రార్థించాలా, వారికి దేవుని కృపణ గురించి తెలపాలా. ఈ విధంగా మనం కూడా వారిని, అంటే అన్యులైన వారిని, ఇంకా రక్షణ పొందని బిడ్డల్ని ప్రభుల్లోకి నడిపించే వారంగా, ఆయన కృపను తెలిపే వారంగా మన జీవితాలు ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయందాక. అంతేకాకుండా కృప ఎందుకు కొనసాగటం అంటే మనం ఇప్పటికే ఈ కృపను పొందుకున్నాం కదా, కృప ఎందు మనం కొనసాగుతున్నాం, కృపను పొందుకున్నాం. కాబట్టి ఇతరులు కూడా ఈ కృపను మనం పరిచయం చేసేవారుగా ఉండాలి. కృపను పొందుకున్న తర్వాత మనం విశ్వాసంలో కూడా కొనసాగాలి. విశ్వాసం అనేది మనకి ఎంత అవసరం. విశ్వాసం లేకపోతే మనం ప్రభువుని అంగీకరించలేము, అసలు ప్రభువులో ఉండలేము. ప్రభు ఉన్నాడని నమ్మే విశ్వాసం ఉంచేవారే విశ్వాసులు. కాబట్టి మనం ఎప్పుడు కూడా విశ్వాసంలో కొనసాగే వారంగా ఉండాలి. దేవుని పరిశుద్ధమైన మరియు నమ్మకమైన విషయాలన్నిటితో సమ్మిళితమై ఉన్నదనమాట. ఇది దేవుని కృప ఏంటంటే సమ్మిళితమైందంటే పరిశుద్ధమైన నమ్మకమైన విషయాలన్నిటితో ఈ యొక్క కృప సమ్మిళితమై ఉందన్నమాట. కాబట్టి పేతురు, యూదులైన విశ్వాసులు వీరందరూ కూడా, పేతురు, యూదులు వీరంతా ఎట్లా విశ్వాసులైనారు, ఎట్లా రక్షణ పొందారు అంటే వారు మోసే ధర్మశాస్త్రం కింద లేరు, గైకొన్నటి చేత కాకుండా ఈ కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. పేతురు, యూదులైన విశ్వాసులు వీళ్ళందరూ కూడా మోసే ధర్మశాస్త్రాన్ని గైకొనలేదు, తర్వాత దాన్ని చదవలేదు. కానీ దేవుని కృప చేతనే వీళ్ళు రక్షింపబడినారు. మనం అందరం కూడా ఈ కృప చేతనే రక్షింపబడ్డాం. నిజంగా దేవుని కృప లేకపోతే మనం రక్షింపబడలేము. ఆయన కృప కింద ఉన్నాం కాబట్టి, ఆయన కృపలో ఉన్నాం కాబట్టి, ఆయన కృప ద్వారా మనం అందరము రక్షింపబడ్డాం. నిజంగా ఆయన ప్రణాళికలు లేకపోతే మనం అందరం ఎవరు కూడా అవిశ్వాసలుగానే ఉండకపోయేవారు. కానీ ఆయన ప్రేమ చేత, ఆయన కరుణ చేత, ఆయన కృప చేత, ఆయన దయ చేత, ఆయన వాత్సల్యత చేత మనం అందరం కూడా ప్రభువులో ఉన్నాము, ప్రభువుతో ఉన్నాము. నిజంగా ఆయన కృప ద్వారానే మనల్ని బలపరుస్తున్నాడు. మనకు శక్తినిచ్చే దేవుడుగా ఆయన ఉంటున్నందుకై ఆయనకు వేల స్తుతి కోటి వందనాలు చెల్లిస్తున్నాను. కాబట్టి ఈ కృప చేతనే మనం రక్షింపబడినాం. కాబట్టి దేవుని సమృద్ధివంతమైన కృపావాక్యము పరిశుద్ధులందరినీ నిర్మించగలదంట. ఆయన కృపావాక్యమే పరిశుద్ధులను నిర్మించగలదిగా ఉంటుంది. మనం పరిశుద్ధపరచబడుటకు దేవుని కృపావాక్యం మనకి ఎంతో అవసరం. నిజమే కదా. ఆయన కృపావాక్యం లేకపోతే, ఆయన వాక్యం, ఆయన బైబిల్ లేకపోతే మనము పరిశుద్ధపరచబడలేము. కాబట్టి ఈ వాక్యాలన్నీ తన బిడ్డల ద్వారా పరిశుద్ధాత్ముడు రాయించి మనకి ఈ వాక్యాల ద్వారా మనల్ని పరిశుద్ధపరుస్తూ మనల్ని బలపరుస్తున్న మన దేవుడు ఎంతో గొప్పవాడు. అందుకని దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. తర్వాత కృప ద్వారానే మనం జీవమందు ఏలుతామట. ఎట్లా జీవమందు ఏలుతామంటే, ఇప్పుడు మనం జీవంలో ఉన్నాము, దేవుడు మనకి ఈరోజు జీవాన్ని ఇచ్చినాడు. ఆయన రక్తం ద్వారా మనం రక్షింపబడ్డాము. తర్వాత ఈ కృప ద్వారానే మనం రక్షింపబడ్డాము. కానీ మన బిడ్డలను మనం దేవుని యందు భయభక్తులు గల పిల్లలుగా పెంచగలుగుతున్నామా? ఇప్పుడు చిన్న పిల్లలకి ఏది చెప్పినా, మనం ఏ మాట చెప్పినా, ఇప్పుడు పరిస్థితుల్లో పిల్లలు అయితే ఎవరు ఏ మాట వినడం లేదు. ఏదైనా కూడా ఏం చెప్పినా వద్దు, కాదు, ఇదే అనుకుంటారు. కానీ మనం జీవమందు ఉన్నప్పుడు, ఆయన జీవంలో ఉన్నప్పుడు మనము మన పిల్లల్ని తప్పకుండా భయభక్తులు గల బిడ్డలుగా పెంచగలం అన్నమాట. ఒకవేళ ఆ విధంగా మనము దైవిక జీవమందు
ఈ ఫోన్లు ఒకటే వస్తుంది. ఒకవేళ మనము జీవములో ఆయన జీవములో లేకపోతే, ఆయన కృపలో లేకపోతే మన బిడ్డలను మనము దైవిక జీవమందు పెంచలేము. అంటే దేవుని భయభక్తులలో పెంచలేమన్నమాట. ఆ విధంగా ఉన్నప్పుడు మనం తల్లిదండ్రులుగా మన అర్హతను కోల్పోతాం. కాబట్టి మన పిల్లలను దైవిక జీవమందు పెంచాలంటే, అంటే వాళ్ళని భయభక్తుల్లో పెంచాలంటే మనము ఆ జీవమందు యేసు కృప ద్వారానే జీవమందు మనం ఉండాలి. ఫస్ట్ మనం ఉంటేనే మన పిల్లలను ఆ విధంగా చేయగలం అన్నమాట. మనకు దేవుని కృప ఎంతో అవసరం. మన బిడ్డలను భయభక్తుల్లో పెంచాలంటే ఆయన కృప తప్పకుండా కావాలి. ఆయన కృప ఉంటేనే తప్పకుండా మనం మన పిల్లలను దేవుని యందు భయభక్తులు గల బిడ్డలుగా పెంచగలం అన్నమాట. అంతేకాకుండా మన ఎందున్న పాపమును, సాతాను పైన, లోకం పైన మనం ఏలుబడి చేస్తాం. నిజంగా ఆయన కృప మనతో ఉంటే సాతాను పైన, లోకం పైన మనం ఏలుబడి చేయవారంగా ఉంటాం. అంతేకాకుండా లోక సంబంధమైన ఫ్యాషన్లు ఇవన్నీ ఉంటాయి. అంటే ఇవన్నీ కొన్ని ఫ్యాషన్లు ఉంటాయి కదా, అవన్నీ కూడా మనల్ని ఏలనివ్వకుండా చేస్తుంది ఆయన కృప మనతో ఉంటే. అందుకు మనము ఆయన కృప ద్వారా జీవమందు అన్నిటినీ జయించగలం అన్నమాట. కృప ద్వారానే జీవమందు మనం వీటన్నిటిని, లోకాశను, లోక తలంపులను, ప్రతి విధమైనటువంటి ఫ్యాషన్ ఏదేదో ఉంటాయి, అవన్నీ కూడా మనము మనల్ని ఏలనీయకుండా చేస్తుంది కృప. కాబట్టి ఆయన జీవమందు మనం ఆయన కృప ద్వారా అన్నిటినీ జయించే వరంగా ఉండాలి. అంతేకాకుండా మన క్రైస్తవుని ఆత్మ సంబంధమైన అనుభవాలన్నీ కూడా కృపకానున్న క్రీస్తుని గురించిన అనుభవాలుగా ఉండాలంట. మన ఆత్మ సంబంధమైన అనుభవాలన్నీ క్రీస్తుని గురించిన అనుభవాలుగా ఉండాలి. ఈ కృపలో దేవుని నిత్యమైన ఆదరణ, తర్వాత శుభ నిరీక్షణ, ఇవి రెండు కూడా మనం ఆస్వాదిస్తాం. దేవుని ఆదరణ తాత్కాలికమైనది కాదు. ఎప్పుడు కూడా అది తాత్కాలికమైనది కాదు, అనిత్యమైనది కాదు. దేవుని ఆదరణ నిత్యమైన ఆదరణ, ఎల్లప్పుడూ ఉండే ఆదరణ. మనల్ని ఎల్లప్పుడూ ఆదరించే దేవుడు. మన బాధలో, మన దుఃఖంలో, మన కష్టంలో, ప్రతి విషయంలో కూడా మనల్ని ఎంతో ఆదరించే దేవుడుగా మన ప్రభు ఉన్నాడు. ఆయన కృప ద్వారానే మనం ఆదరణ పొందుతున్నాం. ఆయన కృప ద్వారానే మనం జీవించగలుగుతున్నాం. అన్ని ఆయన కృపనే, ఆయన ఉచితమైన కృప వల్లనే మనం జీవించగలుగుతున్నాం. కాబట్టి నిత్యమైన ఆదరణ మనకు నిత్య జీవాన్ని ఇస్తుందన్నమాట. అంతేకాకుండా కృప యొక్క వివిధ పార్శ్వాల గురించి కూడా కొన్ని చూస్తాం మనము. ఒక్క నిమిషం కొంచెం నీళ్ళు. మొట్టమొదటిగా గొప్ప కృప. అపోస్తుల కార్యం 4:33 చూస్తే, అపోస్తులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఇచ్చినారు. ఎందుకంటే అక్కడ దైవ కృప అందరి యందు అధికంగా ఉండింది కాబట్టి అక్కడ అపోస్తులు బహు బలముగా వాడబడినారు. ప్రభువైన యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చినారు అన్నమాట. అక్కడ ఎక్కువ గొప్ప కృప వారందరి ఎడలో ఉండింది, అపోస్తుల ఎడల ఆ రోజు. అదే కాకుండా ఇంకా సెకండ్ వన్ దృశ్యమైన కృప. దృశ్యమైన కృప అంటే ఎప్పుడు కూడా బర్నబా, ఇప్పుడు 11 మనం కొరింథీ పత్రికలో 11:23 చూసుకున్నాం కదా, బర్నబా వచ్చి దేవుని కృపను గురించి వివరించినాడు వారికి. కాబట్టి దృశ్యమైన కృప, అది మనకు కనబడే కృప, అందరి మధ్యలో కనబడింది అనమాట ఆ కృప. వారందరూ రక్షణ పొందడము, వారు బలంగా వాడబడ్డము, దీని ద్వారా ఆ బర్నబా అందరిని హెచ్చరించి ఆ కృపను గురించి వారికి తెలిపినాడు. నెక్స్ట్ కృప మనల్ని రక్షిస్తుందంట. ఎఫెసీ 2:5-8 నిజంగానే కృప మనల్ని రక్షించేదిగా ఉంది. ఆ రక్షణలోనే మనం కొనసాగలుగుతున్నాం. కృప మనల్ని రక్షించకపోతే మనం ఈ రోజు ఈ విధంగా దేవుని వాక్యాన్ని చెప్పలేము, ఆయన పాటను పాడలేము, ఆయనతో జీవించలేము. ఆ కృప ద్వారానే మనం అందరం రక్షింపబడి ఆయన పిల్లలంగా మనం కొనసాగలుగుతున్నాం. నెక్స్ట్ కృప మనల్ని బలపరుస్తుంది. అపోస్తల కార్యములు 2:1-3 చూస్తామక్క ఒకసారి. అపోస్తల కార్యములు 2:1-3 పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతా ఉండిండు. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై
ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించుకొని అన్య భాషలలో మాట్లాడసాగిరి. చూడు ఇక్కడ దేవుని యొక్క కృప బలపరిచింది అనమాట. ఎంతగా అపోస్తులను ఎంతగా బలపరిచిందంటే పెంతెకోస్తు పండుగ దినమున ఎంతగానో వేగంగా అంటే పరిశుద్ధాత్ముడు అక్కడ చేరి వారిని ఎంతగానో బలపరిచినాడు. కాబట్టి పరిశుద్ధాత్మతో మనం కూడా నిండిన వారముగా ఉండాలి. అన్ని భాషలతో మనం మాట్లాడలేదు కానీ ఎవరు కూడా, కానీ కొంతమంది మాట్లాడతారు. పరిశుద్ధాత్మతో నిండిన వారు మాత్రమే అన్ని భాషలతో మాట్లాడగలరు. కాబట్టి మనం ఆయన కృప మనల్ని బలపరిచేదిగా ఉంటదన్నమాట. తర్వాత కృప చొప్పింపబడుతుంది అనమాట. ఏ విధంగా? గలతీ 2:9 అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యం కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తలుడవుటకు నాకును సామర్థ్యం కలుగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఉంచబడిన యాకోబు, కేఫా, యోహాను అని వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తలుగా ఉండవాలని చెప్పి తమతో పాలివారమునటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. ఇక్కడ చూడండి, కృప మనల్ని కృప చొప్పించబట్ట అంటే కృప మనలో ఏ విధంగా అంటే ఇక్కడ చూడు పేతురు తర్వాత పౌలు గారు వీరందరికీ వీరు అప్పుడు ఇంతకుముందు అన్ని జల్లుగానే ఉన్నారు. కానీ అపోస్తలుడు అవుటకు పేతురుకు సామర్థ్యం కలుగజేసిన వాడే దేవుడు. సామర్థ్యాన్ని అంటే పౌలుగా ఉండాలని పేతురును కృప ద్వారా ఆయన రక్షించుకొని ఆయనను అపోస్తలుగా నియమించినాడు దేవుడు. ఆ విధంగా చేసిన దేవుడే అన్ని జనులకు కూడా అది కూడా చేస్తాడని ఇక్కడ. కాబట్టి అందరిలో తన కృపను చొప్పిస్తాడనమాట. అన్ని జనుల్లో మనందరిలో ఆయన కృప ఎంతో చొప్పించబడుతుంది. అంతేకాకుండా నిజమైన కృప, నిజమైన కృప యోహాను 1:14 మనం చూసినాం. యోహాను 1:14 చూసినాము. చూడక ఒకసారి యోహాను 1:14. ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను ఆయన గురించి చాలు. ఆ వాక్యం శరీరధారి కృపాసత్య సంపూర్ణులుగా మన మధ్య నివసించింది. అది నిజమైన కృప అన్నమాట. అంతేకాకుండా కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగింది. అది కూడా నిజమైన కృపని 16-17 ఆ మాట మనం 17వ వచనంలో చూసినాం అనమాట ఇంతకు ముందు. కాబట్టి ఈ కృప అనేది మనకు నిజమైన కృపగా మన మధ్య ఉందన్నమాట. తర్వాత దేవుని కృపకు అప్పగింపబడుట. అపోస్తలులు దేవుని కృపకు అప్పగించబడినారు. అపోస్తల కార్యములు 14:26లో ఈ విధంగా ఉందన్నమాట. చూద్దాం. అపోస్తల కార్యములు 14:26. అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపణకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంతియోకయకు తిరిగి వచ్చింది. అక్కడ నుండి ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము అంటే దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంతియోకయకు తిరిగి వచ్చింది. దేవుని కృపకు అప్పగింపబడినారు వాళ్ళు. కాబట్టి ఆయన కృపకు అప్పగింపబడినారు కాబట్టి మరలా తిరిగి వారందరూ అంతియోకయకు తిరిగి రాగలిగారు. నెక్స్ట్ దేవుని కృపకు అప్పగింపబడినారు. విధి నిర్వహించుటకు కృప. ఎఫెసీ 3:8. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగైయున్న ఆ మర్మమును గుర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ చేతపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించినది పౌలు గారు చెప్పగలుగుతున్నారు. కాబట్టి వీళ్ళు అధికారులు, తర్వాత ప్రధానులు, సంఘం తర్వాత పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘం ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనులలో ప్రకటించుటకు ఆయన యొక్క విధి నిర్వహణ ఎంతగానో తోడ్పడింది అనమాట. కాబట్టి
విధి నిర్వహణలో అంటే పెద్దలైన వారు, అధికారులైన వారు వాళ్ళ విధిని నిర్వర్తించాలంటే దేవుని కృప ఎంతో అవసరం. సేవకులకు కూడా వాక్యం చెప్పేటప్పుడు తర్వాత అన్ని విషయాల్లో కూడా ఆయన కృప ఎంతో అవసరం. అంతేగాక సమయోచితమైన సహాయం కొరకు మనకు ఒక్కోసారి మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు ఒక్కోసారి మనం ఎట్లా అంటే ఎట్లా మాట్లాడుతుంటాం. ఫిబ్రవరి 4:16 చూస్తే ఇవన్నీ చూస్తే టైం ఉందా? ఫిబ్రవరి 4:16 చూస్తే కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదము. అంతే, అదే లెక్క. ధైర్యంతో కృపాసనం వద్దకు చేరుదము. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు మనము కనికరింపబడిన వారం కాబట్టి మనకు ఎప్పుడైనా సహాయం, ఏ విషయంలో సహాయం కావాలన్నా మనము సమయోచితమైన సహాయం కొరకు దేవుని దగ్గర కృపాసనం వద్దకు చేరి ఆయన అడిగితే తప్పకుండా మనకు సమయోచితమైన జ్ఞానాన్ని దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. తర్వాత ఆయన కృప చేత మనము నీతిమంతులముగా తీర్చబడతాం. నిజంగా ఆయన కృప లేకపోతే మనం నీతిమంతులుగా తీర్చబడలేము. రోమా 3:24 చూస్తే ఈ వాక్యం మనకు తెలుస్తుంది అన్నమాట. రోమా 3:24 కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఆయన కృపచేత మనం ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడినాం అన్నమాట. కృపను ఎలా పొందుకోవాలంటే ఆయనను అడగటం ద్వారా. విలాప వాక్యములు 3:55 ఈ విషయం తెలియబడింది అనమాట. కాబట్టి కృపను మనము ఆయన యొక్క ఉచితమైన కృప ద్వారా, ఆయన యొక్క ప్రేమ ద్వారా మనము ఈ కృపను పొందుకోగలుగుతాం. తర్వాత కృప చొప్పున వరం అంటే ఆయన కృప ఉంటేనే మనకు ఈ వరములన్నీ చాలినంత కృప మనకు ఉంటది అనమాట. రోమ 12:6 ఒకసారి చూస్తాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందాము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషంతోనూ పని జరిగింపవలను. చూడండి ఎంత మంచి దేవుడు. నిజంగా కృప చొప్పున అన్ని వరాలని ఇచ్చే దేవుడు అనమాట. బోధించే వారికి బోధించటలోను, హెచ్చరించే వారికి హెచ్చరించటలోను, ఇవన్నీ కూడా ఆయన మనకిచ్చే వరాలు. కాబట్టి ఆయన కృపావరాలను మనం పొందుకునే వరంగా ఉండాలా. అంతేగాని ఆయన చాలినంత కృప ఆయన మనకి ఇచ్చేవాడుగా మనం ఉన్నాడు. ఎప్పుడు చాలినంత కృప మనకి ఇస్తాడంటే మనం దీనిలోనే బ్రతికినప్పుడు ఆయన యొక్క చాలినంత కృప మనకు ఉంటది. మనం గర్విష్ఠులుగా ఎప్పుడు ఉండకూడదు. మనం తగ్గించుకోవాలంటే మన అందాన్ని బట్టి, మన యొక్క ఐశ్వర్యాన్ని బట్టి, మన యొక్క అంటే చదువును బట్టి, కొంతమంది వాళ్ళ యొక్క అధికారాలను బట్టి గర్వం పడుతుంటారు. కానీ మనం దీనిలో బ్రతికినప్పుడు ఆయన మనకు మాదిరి ఉంచిపోయినాడు దీనత్వం. కాబట్టి ఆయనలాగా మనము దీనులుగా బ్రతికినప్పుడు మనం ఏదన్నా మాటలన్నా మనం సహించాలండి, అంతే, తప్పదు. సహించాలా, ఓర్చుకోవాలా. ఆయనని ఎంత దూషించి ఎన్ని మాటలు అన్నప్పుడు ఆయన ఎంత ఓర్చుకున్నాడు, ఎంత సహించినాడు మన దేవుడు. కాబట్టి మనం కూడా ఆ విధంగా మనం సహించే వరంగా ఉండాలి. చాలినంత కృప మనకి ఇస్తాడు ఆయన. మనకి ఎంత అంటే మనం దీనులుగా బ్రతికినప్పుడు ఆయన కృప ఎంత అవసరమో అంత మనకు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. తర్వాత ప్రభు యేసుక్రీస్తు కృప, ఇంకా ఇవన్నీ రెఫరెన్సెస్ చాలా ఉన్నాయి, టైం అవుతుందండి. చాలినంత కృప 2 కొరింథీ 12:9 ఒకసారి చూద్దాము. చదువుతారక్క? 2 కొరింథీ 12:9. 12:9. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పెను. చాలా అంతే. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తం విశేషంగా నా బలహీనత అయిందే బహు సంతోషంగా అతిశయపడుదును. నిజంగా అందుకు నా కృప నీకు చాలు అని చెప్పినాడు. ఆయన పౌలులో ఒక ముళ్ళు ఉన్నింది కదా, అంటే శరీరంలో ఒక బాధ ఉన్నింది. ఆ ముళ్ళు తీసివేయమని ఎన్నోసార్లు ఆయన వేడుకున్నాడు. కానీ ఆయన హెచ్చుకోకుండా నిమిత్తము ఆయన విధంగానే ఉండాలని, నా కృప నీకు చాలు అని చెప్పినాడు దేవుడు. కాబట్టి ఆయన చాలినంత కృప మనకుంటే చాలు అని, మన బలహీనతలో మనం దేవుణ్ణి
అడుక్కోవాలి. నాయన నీ చాలినంత కృప మాకు దయచేయి తండ్రి, చాలు. మేము అంటే ఎంత బాధ వచ్చినా ఏదొచ్చినా కూడా మేము నీ కృపను జ్ఞాపకం చేసుకొని తండ్రి మేము ధైర్యంగా ఉండేటట్లు మా కృప అనుగ్రహించని మన ప్రభుని అడుక్కోవాలి. కృప మన ఆత్మతో ఉండుట, గలతీ 6:18. కృప మన ఆత్మతో ఉంటది. గలతీ 6:18. సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండను గాక. నిజంగా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మన ఆత్మతో కూడా ఉంటదంట. తర్వాత 1 కొరింథీ 16:23 ఉంది. 2 తిమోతి 4:22 కూడా ఈ యొక్క మన ఆత్మలో కృప ఏ విధంగా ఉంటుందో తెలియపరుస్తుంది అనమాట. ఇంకా చివరిగా ప్రభువైన యేసు కృప పరిశుద్ధులందరితో ఉంటదంట. ప్రకటన గ్రంథము 22:21 చూడండి. లాస్ట్ లో ప్రకటన గ్రంథం 22:21 ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడైండును గాక. నిజంగా ఆయన కృప పరిశుద్ధులందరికీ తోడై ఉంటది. అంటే మనకందరికీ ఎప్పుడు కూడా తోడై ఉంటది. మనం పరిశుద్ధంగా జీవించినప్పుడు, మనం దీనులుగా బ్రతికినప్పుడు, మన ప్రతి విషయంలో అంటే మనం నీతిమంతులుగా బ్రతకాల, అన్నిట్లలో మనం తగ్గింపు కలిగి మన జీవితాన్ని ఎంచుకున్నప్పుడు తప్పకుండా ఆయన కృప మనందరితో ఉంటది. కాబట్టి మనం బలపరిచే దేవుడు, మనకు శక్తినిచ్చే దేవుడు, ఆయన కృపను అనుగ్రహించి మన ప్రతి పరిస్థితిలో మనల్ని బలపరిచే దేవుడుగా, ఆయన కృపను అనుగ్రహించే దేవుడుగా మనకు ఉండాలని, మనమందరం ఆ విధంగా జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి ఇంతవరకు మనము కృపను గురించి మరి ఎన్నో విషయాలు నేర్చుకున్నామండి. నిజంగా ఆయన కృప లేనిదే మనం లేం కదా. మనం ఈరోజు జీవించి ఉన్నాము అంటే ఆయన కృప కదా. మనం సజీవ లెక్కలో ఉన్నామంటే కృప. గృహాలు కలిగి పిల్లలు కలిగి ఈ స్థితిలో మనం ఉన్నామంటే ఆయన కృప. మరి ఆయన కృప లేనిదే ఏది కూడా ఈ లోకంలో లేదండి. మరి ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చింది. మరి కృపయు